ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ నేతలకు సైతం కరెంటు కష్టాలు తప్పడం లేదు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత సమావేశంలో కరెంటు కట్ కావడంతో కాంగ్రెస్ నేతలు సైతం పెదవి విరిచారు. ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ మాట్లాడుతుండగానే కరెంటు కట్ అయింది. అలా కరెంటు పోతూ రావడంతో స్టేజ్పై ఉన్న కాంగ్రెస్ పెద్దలు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఇక్కడ నిజామాబాద్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. అందులో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మాట్లాడుతుండగానే 1-2-3 సార్లు కరెంటు పోయి రావడంతో వాళ్ళు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నటువంటి పరిస్థితి వచ్చింది. అసహనం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. మా ప్రతినిధి రవీందర్ మరింత సమాచారం అందిస్తారు. రవీందర్, ఆ మీటింగ్లో ఏం జరిగింది? కరెంటు వస్తూ పోవడం అనేది ఎట్లా జరిగింది? వాళ్ళు ఎట్లా అసహనం వ్యక్తం చేశారు? రాజేష్, ఏదైతే కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిజామాబాద్ పార్లమెంటు సెగ్మెంట్ సంబంధించిన సమావేశం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీతో పాటు 2 ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డితో పాటు రాష్ట్ర జిల్లా స్థాయి నేతలు పాల్గొనడం జరిగింది. ఈ మేరకు కార్యకర్తలు కూడా ఈ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో షబ్బీర్ అలీ ప్రసంగిస్తున్న సమయంలో 2 సార్లు కరెంటు పోయికుంటూ వచ్చింది. ఈ నేపథ్యంలో కార్యకర్తలు అటు డయాస్ పైన ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలు అసహనం వ్యక్తం చేశారు. ఒకరిపై ఒకరు చూసుకొని ఏం చెప్పాలో, ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక నిమ్మకు నీరెత్తినట్లు ఉండిపోయారు. కరెంటు లేదు, కొరత లేదు అని చెప్తున్నటువంటి ఈ ఇందిరమ్మ రాజ్యంలో సాక్షాత్తు ప్రభుత్వ పెద్దలు పాల్గొన్నటువంటి సభలో కరెంటు పోవడంతో కార్యకర్తలు అటు ఎవరైతే పెద్దలు కాంగ్రెస్ సంబంధించిన నాయకులు ఉన్నారో వాళ్ళంతా విస్మయానికి గురి చేయడం జరిగింది. అదే సమయంలో అది గమనించినటువంటి ఏదైతే షబ్బీర్ అలీ మైక్ ని 2 సార్లు టచ్ చేసి చూస్తే కరెంటు పోయిందన్న విషయం తెలుసుకొని 2 నిమిషాల పాటు ఊరుకోవడం, తర్వాత జనరేటర్ సాయంతో మీటింగ్ కంటిన్యూషన్ చేసిన సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో కరెంటు కోతలు లేవని చెప్తున్న ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కరెంటు పోవడంతో ఇటు జిల్లా వ్యాప్తంగా ఈ అంశం పైన సోషల్ మీడియాలో అదేవిధంగా కాంగ్రెస్ క్యాడర్లో చర్చగా దారితీసింది. సాక్షాత్ ప్రభుత్వ పెద్దలు పాల్గొన్నటువంటి ఈ మీటింగ్ లో కరెంటు ఈ విధంగా పోతే ఇక సాధారణ ప్రాంతాల్లో ఉన్నటువంటి బోరుబావులపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నటువంటి రైతుల పరిస్థితి, అదేవిధంగా నాణ్యత లేని కరెంట్ ఇస్తున్నటువంటి వ్యవస్థ పైన వీరంతా ఏంటనే ప్రశ్న ఇవాళ సామాన్య జనం లోపల ప్రశ్న నెలకొన్నది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ రవీందర్.